జై శ్రీరామ్, జై గోమాత. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. నేను మీ యామిని లక్ష్మి. ముఖ్యంగా ఈ వీడియో ఉద్దేశం గోమాత గురించి. మనము మన భారతదేశము స్వాతంత్రం వచ్చి 70 సంవత్సరాలు పూర్తయిపోయింది, అందరికీ తెలిసిన విషయమే. ఇప్పటికీ కూడా బ్రిటిషర్స్ రూపొందించినటువంటి చట్టాలే ఫాలో అవుతున్నాము. ఎవరో ఒకళ్ళు ఏదో ఒక మంచి చేద్దామని ముందుకొస్తే వాళ్ళని వెనక్కి పట్టుకొని కాళ్ళు పట్టుకొని కిందకి లాగే క్రమంలోనే ఉంటున్నాము. ఈ కుల మత విద్వేషాలు, ఎవరి కులం వాళ్ళకి ఎక్కువ దానికి సంబంధించినట్లే నడుచుకుంటున్నారు. సో ఇవన్నీ పక్కకు పెడితే ఇక్కడ ఘోరంగా నష్టపోయింది, కష్టపడేది నోరు లేని మూగజీవాలు. అందులో ముఖ్యంగా ప్రథమంగా గోమాత. మనం పాలు తాగుతున్నాం నిత్యము. పాలు, కాఫీ, టీ, వెన్న, నెయ్యి, పెరుగు, మజ్జిగ ఎన్నో రూపాల్లో తీసుకుంటున్నాం. అయినా కూడా మనకి ఇంత కూడా జాలనిపించదు. హ్యాపీగా ఇళ్లలో కూర్చొని టీవీ చూస్తూ, న్యూస్ చూస్తూ, సీరియల్స్ చూస్తున్నాం. నేను ఎవరిని విమర్శించట్లేదండి. ఒక్కసారి ఆలోచించి అందరూ ఈ విషయం మీద ఆలోచించి ముందుకు వస్తే చాలా మంచిది. గోమాత విషయంలో నేను కంటిన్యూషన్ మాట్లాడతాను.